నమస్తే అండి అందరికీ. ఈరోజండి నేను మా ఇంట్లో నేను తీసుకునే లీటర్ పాలల్లో మీగడ ఎలా తీస్తాను, దాని నుంచి వెన్న ఎలా చేస్తాను అది మీకు చూపించబోతున్నాను. రండి చూసేద్దాం. అదిగోండి నేను తీసుకునే లీటర్ పాలండి. అవి నేను కాసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అదే బయట ఉందనుకోండి మనకి అంత వెన్న రాదు. ఆ వెన్ననండి నేను మార్నింగ్ లేచిన వెంటనే టీకి కాఫీలకి పెట్టుకుంటాం కదా, దానికంటే ముందే నేను ఇంకో అండి ఒక గిన్నెలోకి తీసేసుకుంటాను అనమాట మొత్తం అంతా కూడా. మిగతాది కొంచెం మాత్రం ఉంచుతానండి అందులో, ఎందుకంటే మనం కాఫీలోకి మొత్తం తీసేసామనుకోండి అది అసలు బాగుండదు. కాబట్టి కొంచెం మాత్రం అందులోనే ఉంచేస్తాను. మిగతాదంతా చుట్టూ ఉంది చూసారా, అదంతా అలా వదిలేసామంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఇలా తీసుకున్న గిన్నె అండి అది. ఆ గిన్నెలో మొత్తం అంతా పాల మీద మీగడ తీసాను. మామూలుగా మనం తోడు పెట్టుకున్న పెరుగు మీద కూడా తీసుకోవచ్చండి మీగడ. అది మళ్ళీ ఇంకోసారి చూపిస్తానండి. నేను పాల మీద మీగడ మాత్రమే తీసాను నేను ఇప్పుడు. అది తీసానండి. ఇప్పుడు ఈ గిన్నెలోదండి నేను పాలు తీసేసిన గిన్నె ఉందన్నమాట, అందులోకి ఇదంతా వేసుకుని మీగడంతా వెచ్చబెడుతున్నానండి. అది ఎక్కువ మనం వెచ్చబెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఏంటంటే గోరువెచ్చగా అయితే సరిపోతుంది అన్నమాట మనకి. మనం గోరువెచ్చగా చేసుకున్న వెంటనే తోడంటి వేసేసుకోవచ్చండి. అయితే మనం ఇప్పుడు ఇది ఇలాగే వదిలేసామనుకోండి స్టవ్ మీద పెట్టేసి కింద మాడు పట్టేస్తుందండి, మీగడ కదా. కాబట్టి మనం అస్సలు దాన్ని అశ్రద్ధ చేయకుండా దగ్గరే నిలబడాలి. సిమ్లోనే ఉంచాలండి. హైలో పెట్టామంటే మొత్తం మీగడంతా మాడిపోతుంది మనకి. కాబట్టి సిమ్లోనే ఉంచాలి దీన్ని. సిమ్లోనే ఉంచి అది ఎప్పుడైతే ఫ్రిడ్జ్లో తీసిన వల్ల కొంచెం టైం పడుతుందండి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అయితే టైం పడుతుంది. ఆ టైం పట్టే వరకు మనం దగ్గరే ఉండాలి. కొంచెం మనకి అది శబ్దం వస్తుందండి, పైకి ఉడుకుతున్న శబ్దం వస్తుందన్నమాట మీగడ కాబట్టి. అందులో తొరకలు కూడా ఉంటాయండి, అందుకని మనకి టప్ టప్ అని శబ్దం వస్తుంది. అది రాకుండా మనం ఏం చేయాలంటే, అది వచ్చిందంటే కింద మాడుతుందండి తొందరగా. అలా మనం మాడకుండా చూసుకోవాలి. అది దగ్గరే ఉన్నాం కాబట్టి ఒక స్పూన్ పట్టుకునండి తిప్పుతూ ఉండాలి. తిప్పాలన్నమాట. ఇంకా వేడైంది కదా, ఒక స్పూన్ పట్టుకుని మనం తిప్పేసుకోవాలండి. ఇది తిప్పుకున్న తర్వాత ఇప్పుడు నేను అది స్పూన్ పెట్టి తిప్పేసుకుంటానండి. అది ఏ గిన్నెలోకి అయితే నేను తీసాను, అదే మామూలుగా మీగడ తీసాను, మళ్ళీ అదే గిన్నెలో మనం పోసుకుని తోడు పెట్టుకోవచ్చు. వేరే గిన్నెలు అయితే మనకు అవసరం లేదు. గోరువెచ్చగా అయిందో లేదో చూసుకుంటున్నాను. కింద మామిడి పట్టకుండా తిప్పుకోవాలండి ఒక 5 నిమిషాలు. అది గోరువెచ్చగా అయిపోతుంది అన్నమాట. అయిన తర్వాత అదిగో చూసుకోవాలండి. ఎక్కువ అవ్వదు, ఫ్రిడ్జ్లో కదా అండి, చాలా చల్లగా ఉందన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం టైం తీసుకుంది నాకు. అది మామూలు పాలల్లో అయిపోతుందండి, అంతా కూడా పల్చగా. అందులో మీగడ ఉంటుందన్నమాట. నేనేం చేశానంటే దీన్ని ఆపేసుకునండి స్టవ్. ఏ గిన్నెలోకి అయితే మనం తీసామో మీగడ అదే గిన్నెలో నేను పోసేసుకున్నాను. నేను సరిగా చూపించలేకపోతున్నానండి, ఒక చేత్తో చూపించడం మాట నాకు నేనే, అందుకని సరిగా రావట్లేదు. ఓకే అండి, మొత్తం అంతా కూడా నేను ఇందులో తీసేసుకున్నాను. ఇప్పుడు పైన క్లీన్గా చేసుకుని వెంటనే మనం దీంట్లో తోడు చుక్కు వేసుకోవచ్చండి, తోడంటూ. ఎందుకంటే ఎక్కువ వెచ్చబట్టలేదు కదా మనం. ఒక 5 నిమిషాలకి నేను ఇందులోకండి పెరుగు చిన్న ఎంతో కదనుకోండి అంత పెరుగు బిళ్ళని అయితే వేసేసుకున్నాను. తిప్పేసుకునండి దీన్ని మూత పెట్టేసుకుందామండి. పెట్టేసుకుంటే ఇది ఒక 4-5 అవర్స్కి చాలా గట్టిగా తోడుకుంటుందండి. పెరుగు కదా, గట్టిగా తోడుకుంటుంది కాబట్టి పక్కన పెట్టేసుకున్నానండి నేను మూత పెట్టి. 4 అవర్స్ తర్వాత అండి ఇది తీసి చూసుకునండి మనం చిలుక్కుందామండి, మజ్జిగ చిలికేసుకుందాం. అదిగోండి నేను మజ్జిగ చిలికేసానండి తోడు. అది నేను తీసిందండి వీడియో, నేను సరిగా పెట్టడం రాలేదు, ఇందులో మిస్ అయినట్టుంది నాకు. చూడండి ఎంత వెన్నపూస వచ్చిందో చూసారా, ఎంత సరదాగా ఉంటుందోనండి ఇలా తీసుకున్నప్పుడు. నాకు ఈ వెన్నపూసతో మనం ఎన్ని రకాలు చేసుకోవచ్చు అండి. ఇంట్లో చేసుకున్న వెన్నండి ఇది. దీంతో మనం ఎన్నో రకాలు చేసుకోవచ్చు. నేను దీంతోటే కేకులు చేస్తానండి. అలాగే దీంతో నేను ప్రతి మురుకులు చేస్తామనుకోండి ఇందులో వెన్నపూస వేసుకుని చేసుకుంటే ఎంత బాగుంటుందండి. అలాగే అన్నంలో పులుసులు వేసుకున్నప్పుడు ఇది పక్కన నంచుకుంటే ఎంత బాగుంటుందండి. అసలు ఎన్నో రకాలుగా వాడుకోవచ్చండి.
ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.